ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుల్లో 20 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. విజువల్స్ చూసుకోవచ్చు. మృతదేహాల పేలుడు ధాటికి చెల్లా చెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మంటలు క్షణాల్లోనే యూనిట్ అంతటా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఇప్పటి వరకు 22 మంది మరణించారు. సో తాజాగా అప్డేట్ అందుతున్న దాని ప్రకారం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ శబ్దంతో జరిగిన ఈ పేలుడు వల్ల భవనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఈ యూనిట్కు భారీగా బాణసంచా ఆర్డర్లు వచ్చాయి. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు నిర్వాహకులు సాధారణంగా కంటే ఎక్కువ మంది కార్మికులను పెట్టి పనులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో రసాయనాలు నిల్వ ఉంచడం లేదా తయారీ సమయంలో జరిగిన అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు సహాయక చర్యలను మానిటర్ చేస్తున్నారు. సో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనతో వేట్లపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజంగా మరో భారీ పేలుడు సంభవించిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రమాద సమాచారం అందగానే ఆయన అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు కూడా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఇక ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందడం తనను కలిసివేసిందని, ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. బాణసంచా కేంద్రాలలో భద్రతా ప్రమాణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ప్రమాద తీవ్రత దృష్ట్యా రాష్ట్ర మంత్రులు స్పందిస్తున్నారు. విజయనగరం జిల్లా పర్యటనను రద్దు చేసుకొని హుటాహుటిన వేట్లపాలెం బయలుదేరారు. సో ఎప్పటికప్పుడు కలెక్టర్తో వివరాలు సేకరిస్తున్నారు హోంమంత్రి అనిత. ఇక బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేలా డిఎంహెచ్ఓలను కూడా ఆదేశించారు. సో ఘటనా స్థలానికి సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఇంకా అంబులెన్స్ను కూడా పంపించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రులు నారా లోకేష్ అండ్ నారాయణ. సో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అండ్ మరోవైపు ఏపీ బీజేపీ నేత మాధవ్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. సో పెళ్లిళ్ల సీజన్ కావడంతో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్లో భారీగా ఉత్పత్తి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 20 మంది కార్మికులు వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ప్రస్తుతం అధికారులు వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సో 7 ఎవరైతే చికిత్స పొందుతున్నట్టున్నారో వాళ్ళల్లో 7 మృతి చెందినట్లుగా ప్రాథమికంగా ధృవీకరిస్తున్న పరిస్థితి. అండ్ శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఎక్కువైతే వాళ్ళ స్టాక్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలో దీంట్లో భాగంగా ఎక్కువ మందిని వాళ్ళు హైర్ చేసుకుని, అంటే రోజువారీ కూలీల్ని, సాధారణంగా ఆ షాప్లో పనిచేసే వాళ్ళు 10 నుంచి 12, 13 మంది మధ్యలో ఉంటారు. కానీ ఏదైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఆర్డర్లు ఎక్కువ ఉండడంతో ఎక్కువ మందిని పిలిచారు. మరి రసాయనం పేలి ఇదయిందా, లేకపోతే పరిమితికి మించి నిబంధనలకు విరుద్ధంగా ఆ యొక్క రసాయనాలు లోపల ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్ అయిందా అనేది తెలియాల్సి ఉంది.